నేను ఇండస్ట్రియల్ వ్యక్తినండి. ఆ ఇండస్ట్రియల్ పరంగా చెప్పుకోవాలంటే కనుక ఇప్పుడు వరకు ఇండస్ట్రియల్ పాలసీ బాగోలేదండి. ఇండస్ట్రియల్ గురించి ఆలోచించాలంటే చాలామంది బతుకుతున్నారండి కాకినాడకి సంబంధించి మొత్తం అంతా. ఆ ఇండస్ట్రియల్ బేస్ మీద కాకినాడ ఉంది కాబట్టి దాని తరపున మాట్లాడాలంటే ఇప్పుడు వరకు ఒక కంపెనీ రాలేదండి. ఎన్నో కంపెనీలు మూతపడిపోయినాయి. ఆ మూతపడే స్టేజ్లోకి ఇప్పుడు కాకినాడలో ఇంకో 2-3 కంపెనీలు ఉంటున్నాయి. అవన్నీ కొంచెం ఉండకూడదు అనుకుంటే కనుక పంత నానాజీ గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. గత నాయకులు ఉన్న పాలసీని కంటిన్యూ చేశారండి. ఈయన ఉన్న పాలసీని నిర్వీర్యం చేసే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి పైనుంచే స్టేట్ వైజ్గానే ఇండస్ట్రియల్ పాలసీ బాగోలేదండి. అదండి కాకినాడ లోకల్గా చూసుకుంటే కనుక ఇండస్ట్రియల్ చాలా అధ్వానంగా ఉందండి. కాబట్టి పంత నానాజీ గారు వస్తే టీడీపీ కూటమి, జనసేన కూటమి, బీజేపీ కూటమి ఈ 3 కలిపి వస్తున్నాయి కాబట్టి మాకేమన్నా మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాం.